హాయ్ హలో వెల్కమ్ టు మాస్ జాతర co-presented by Arun Ice Creams 5 Star, powered by Achi Chicken Masala, Durga Neyi, Dollar Big Boss. Educational partner KL deemed to be University. Special partner Godrej Fab. Fashion partner GV Mall. Shop and celebrate. Gold partner Shiva Gold and Company. మీ నమ్మకానికి మహామి. Let's welcome our mentors on stage. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, అసలు మీ టీమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం చేస్తున్నారు? సూర్యుడు చంద్రుడు డబుల్, టామ్ అండ్ జెర్రీ డబుల్, రోమియో జూలియట్ డబుల్, అలా ఈ రోజు మా ఎంటర్టైన్మెంట్ కూడా డబుల్ గా ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి కూర్చుందాం, మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. Let's start the show. అరే వస్తుంటే ఇందాక ఒకడు సిగ్నల్లో ఆగితే పెన్ను కొనమంటాడు. నాకు వద్దురా పెన్ అంటే ఇంకోటి ఏదో బుక్ ఇచ్చాడు. అది కాదని ఆ డస్టర్ ఉంటుంది కదా, స్టాటిక్ డస్టర్, అది ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు అమ్ముదామని ప్రయత్నిస్తారు. ఏంది సేల్స్ మెన్లు గొడవ? సో ఈ అమ్మకాలు ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది అమ్ముదామని చూస్తున్నారు. సరే, దాంట్లోంచి కామెడీ ఏమైనా వస్తుందేమో ఈరోజు చూడాలి. మస్తు వస్తుంది అన్న. మేము చిన్నప్పటి నుంచి చేసే పనులు అవే కదా. ఏంటి అమ్ముతున్నారా? ఏమమ్మారు ఇప్పుడు దాకా? ఓ అమ్మో, చెప్తే షాక్ అవుతావు. మేము ఇండస్ట్రీ రాకముందు అదే పని మాది. అన్నా అది మేము చేస్తాం అన్న. ఏం చేస్తావు? ఏది పడితే చేయొద్దు. నువ్వు ఏది పడితే ఫస్ట్ కామెడీ అంట అన్న, కామెడీ అంట. అది చేస్తలేవు. హలో, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేము చేస్తాం చెప్తున్నా. మాట్లాడు. బేకలు ఇచ్చింది, జస్ట్ బేక్ ఇచ్చిందా? ఏంటి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇద్దరు చేస్తారని కొట్టుకుంటున్నారా? అవునన్నా, ఒకళ్ళే చేయాలనే ఉంది, ఇద్దరు చేయొచ్చు కదా. మీ వాళ్ళు ఏడైతుందన్నా, మేము చేస్తాం. అది ఏ మాట కరెక్ట్ డైలాగ్ చెప్పరా, కరెక్ట్ చెప్పరా. దౌడా రే, ఇట్రా దౌడా. నా చూడనా, నీ ముందు కొడుతున్నారు. వాడు కొడితే నువ్వు ఎట్లా తను తింటున్నావురా? కొట్టిపో. నువ్వు మనిషివా పశువురా? ఏదన్నా నువ్వు కొడతావు అంటే ఆయన చెప్పరా మాటరాని మౌనమిది. ఎవ్వరి నుంచి చేయాలి అన్ని చేసేసినావు తమ్ముడు. అరే అలతో నేను పోతాను, నాకు ఇది వద్దు. కొడుకు చేయాలి, నన్ను కొట్టగల. నన్ను కొడుతుండు. కూర్చో, మేమే చేస్తాం బరాబర్ చెప్తాం. ఇలా దాన్ని కాదన్న, మనమే చేద్దాం. నార్మల్ గానే అర్థం కాదు, గొంతు ఎందుకు కొట్టిన వదిలే. చెప్పు ఏం చెప్తున్నావు? వాళ్ళతో కాదన్న, మనమే చేద్దాం. ఒకవేళ అయిపోయింది, నేను ఉరుకుతున్నా. సరే, ఇద్దరు చేయండి రా బాబు. ఇద్దరం చేయాలండి. ఇద్దరు చేయండి. ఎవరిది బాగుంటే వాళ్ళు బాగుంటది. ఏముంది? మీ ఇద్దరు టీమ్స్ మధ్య గొడవ నాకు నచ్చింది. ఇంకొంచెం చెల్లు అంటున్నాయి. అరే నా మీదకి ఎందుకు వాడు కొడితే? నన్ను కొడతావు. అట్లా లేదు అన్నా, చేస్తామన్నా. సరే చేయరా. పో. నమస్కారం అన్న, అందరికి నమస్కారం. నమస్తే 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 అందరికి. ఇంకొక 5 నిమిషాలు ఆడితే స్కిట్ అయిపోతుంది. సరే మాస్టర్, మేము ఇంత ముందుకు ఈ స్కిట్స్ ఇవన్నీ ఏ ముందుకు అప్పట్లో మేము ఏం చేస్తుంటామంటే ఇండస్ట్రీ రాక ముందుకు ఉల్లిగడ్డ సౌకు 4 కిలో ఇట్లా మా బతికంతా మేము అమ్ముకుంటూనే తిరుగుతుంటే ఏమేమి అమ్మినామో ఎట్లా అమ్మినామో ఇప్పుడు చేసి చూపిస్తాం. ఓకేనా? చలో
తాళం చేయాలి అగ్గువాస్ అగ్గు అన్న కీసన రానా అన్న దానా ఇవి యూనివర్సల్ కీస్ సార్, యూనివర్సల్ సార్. మీరు ఏ డోర్ అయినా ఇట్లా తిప్పితే వచ్చేస్తాయి సార్, అంతే. యూనివర్సల్ కీస్. ఏ డోర్ అయినా ఓపెన్ చేసే తాళం అయితే నాకంటే అయిపోయింది నాకు కథం. సార్ తీసుకోండి సార్, తీసుకోండి. నాకు అవసరం లేదు. తక్కువ రేట్ సార్, తీసుకోండి. వద్దు, నేను సార్ తక్కువ రేట్. నేను వెళ్ళే ఇళ్ళకి తాళాలు ఉండవు. సార్ మీకు పని అవుతుంది సార్. తీసుకుంటలేరా? 299 రూపీస్. రే ఏమైంది ఇతనికి? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమైంది ఇతనికి? ఫిట్సా? ఈ తాళం ఇచ్చే సార్ చెప్పినా కదా సార్ 5000 రూపీస్. 5000 కాదు, అటు పోయేటట్టున్నాడు. తాళం పోతే నాకేంది, నీ మీద కేసు అవుతుంది. నా మీద ఎందుకు పోద్ది? మరి నువ్వు ముట్టుకున్నావు కదా, నీ ఫింగర్ ప్రింట్స్ ఉండే ఆయన మీద. నేను చెప్తా, పోలీసులు వస్తే సాక్ష్యం. ఇట్లా నవదీపాన్ని ఉండే ఆయనకి కీస్ పెట్టలే, వాడు చచ్చిపోయిన చెప్తాను. రే 5000. ఇప్పుడు ఎంత? అది 5000 పెట్టి తీసుకోవాలా? థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఇచ్చేటప్పుడు డబ్బులు కూడా చూసుకోవాలి. సినిమా పైసలు అవి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే మనమే స్కామ్ చేద్దామంటే మనకన్నా పెద్ద స్కామ్ చేసింది కదా అన్న. బుగ్గ చేసిండ్రా. రే ఇది కాదురా, నెక్స్ట్ ఒకటి అమ్ముదాం. ఆగు, అదా తీసుకొచ్చి. చలో మామా. జానీ మాస్టర్ గారు బెల్ట్ పెట్టుకొని చూడండి సార్, ఎట్లుంటే చూడండి. ఒకసారి రండి సార్. లెదర్ బెల్ట్ సార్, లెదర్ బెల్ట్ సార్. ఒకసారి రండి సార్. అన్నా మస్తు బెల్ట్ సార్. మస్తు ఉంటుంది సార్ బెల్ట్ ఇది. చూడండి సార్, ఒక్కసారి పెట్టుకుంటే మళ్ళీ అసలు వదిలేనే పాయింట్ కూడా ఇప్పారు సార్ మీరు. మండుతున్నట్టుంది. 4999 రూపీస్. అయిపోతే లాస్ట్ సార్, అవే లాస్ట్ 2 పీసెస్ ఉన్నాయి సార్, చూడండి. 2 pieces ఇవ్వండి. 2 pieces తీసుకో సార్. మంచి బెల్ట్ సార్, మళ్ళీ దొరకవి, చాలా కాస్ట్లీ అవి బయట. తీసుకుంటే లేకుంటే లేదు సార్. పర్లేదు సార్, వద్దు సార్. మనకెందుకు అవి బెల్ట్ గీట్లు. ఏం లేదు సార్, మీకు ఫ్రీ సార్. ఫ్రీ నాకు భయం అవుతుందిరా. ఫ్రీ సార్, ఫ్రీ. ఎవరు బెల్ట్ ఎవరు తీసుకోవద్దుర్రు ఏం అర్థమైతే లేదు. ఇదంతా కాదు, ఇంకోటి అమ్దాం లాస్ట్గా. చీరల్ పట్టుకో. మేడం అరే వేసుకోరు మేడం, కనబడదు ఎవరికి. ఏ మేడం అవి తీసుకో. మేడం ఈ చీర ఏం తెలుసా మేడం? మొన్ననే సురేఖవాణి గారు వాళ్ళ బర్త్డే రోజు కట్టుకుని మేడం ఇదే సారి. నీకెక్కడిదిరా చీర? అంటే వాళ్ళు పిండేసి ఆరేసిరు, ఎత్తుకొచ్చిన బిల్లు మీకు వెళ్ళి. ఏంటి మమ్మీ ఎవడీడు? మేడం రండి. ఎంతరా? జస్ట్ 1000 రూపీస్ మేడం. 1000 రూపాయలు, 500 ఎక్కువ దానికి. ఏ మేడం 500 రాదు, మీరు మరీ చీప్ గా మాట్లాడుతున్నారు. ఏమొద్దు. చీరల్ 800. చీరల్ మేడం, చీరల్ ఎంత? జస్ట్ 2000 మేడం. వాడక్కడ 800కి ఇస్తా అన్నాడు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. సరే రిచ్చే 800 ఇగో. 800 చెప్పారు, 8000. 800 అన్నా? నువ్వు వాటికి పోయి వచ్చినావు. నువ్వు సామాన్యుడు కాదురా. అయితే 8000 కలిపే కదా అమ్ముతున్నారు. వాడు కూడా లంగా వాడు అది వెళ్ళాడు. చలో రండి మేడం. ఏ 8000. చలో మేడం, చీరలే మేడం. ఇగో 2000. ఎవరికి 2000? 20,000 మేడం ఇది. సరే ఇగో 20,000 తీసుకోండి. అరే మేడం ఎంత కొన్నారు చీర? 20,000. మీరు వచ్చి ఇంకోసారి అడిగితే నేను 500కి ఇద్దాం అనుకున్నా. ఇగో ఏంటి డబ్బులు ఇచ్చా. అట్లా రివర్స్ ఉండదు మేడం. అదేంటి? ఒక్కసారి అకౌంట్ లో పడితే మళ్ళీ పోయేది ఏమి ఉండదు, లాక్ అయింది. మరి ఏం చేయాలి? ఏం లేదు కానీ గట్టు. పోండి మేడం.
ఆయన ఒకటి కట్టు మీ మమ్మీకి ఒకటి ఇచ్చేపు. సరే థ్యాంక్ యూ. ఇంకొక 5,000 మామ అవసరం అయిపోతే అది పట్టుకరా లాస్ట్. మేడం మేడం రావాలి రావాలి లిప్స్టిక్ లిప్స్టిక్ లిప్స్టిక్. ఏం చిల్లర్ కాదురా మీరు. మేడం వచ్చింది, మొత్తం లిప్స్టిక్ మేడం వచ్చింది. మేడం 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 నా స్కిన్ టోన్ కి తగ్గినట్టు లిప్స్టిక్ కావాలి. మేడం ఇగో ఇది ట్రై చేయండి స్కిన్ టోన్ కి. అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకున్నాను, షూటింగ్ వెళ్తున్నాను, టైం అవుతుంది, మేనేజర్ ఇప్పుడే కాల్ చేశారు, మీకు ట్రై చేసి చూపియండి. నేను ట్రై చేసి చూపించాలి అంతే. సరే సరే, నీకు అమ్మినప్పుడు నువ్వు చేసుకోవాలి. ఈ కలర్ సెట్ కాలేదు. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. మేడం ఇది ఏమో అంటారు మేడం దీన్ని. తన స్కిన్ టోన్ కన్నా మీ స్కిన్ టోన్ కి నాకు సెట్ అయిపోతుంది. లేదు లేదు లేదు, లేదు, వాడిని ఒక్కసారి ఆగు మేడం, నేను చేస్తా కదా. ఏ, ఆగు, అరే, ఇగో గిరాక్ ఉండాలి, మళ్ళీ మేడం పోతే రాదు. ఇది ఎటు పెడితే నాకు కూడా తెలియదు మేడం. ఇగో మొత్తం చూడండి మేడం, చాలు చాలు మేడంకి కావాలంట. నాకు గ్రీన్ కలర్ శారీకి ఇది సెట్ కాదేమో, వేరే కలర్ అరే చూపియండి ఉంది please. మేడం, నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? ఫ్రెష్ ఇది. ఓకే. ఎట్లుంది మేడం? లేదన్నా గ్రీన్ కలర్ శారీకి ఇది సెట్ కాదు, వేరే కలర్ చూపియండి. అరే ఏం సెట్ కావంటే ఏడైతే మేడం, ఇగో లాస్ట్ ఇది ఒకటి ఉంది. లేకపోతే నేను ఆ షాప్ కి అరే ఉన్నాయి మేడం, ఆగు. ఏం కావాలి చెప్పు, ఇగో ఇది ఉన్నది ఏది కావాలి చెప్తే అది తీసుకోండి, ఇబ్బంది పడకండి మేడం. చూడండి అన్ని ట్రై చేయండి. ఓకే మీరు ట్రై చేయండి మేడం, ఎట్లా పర్లే. ఓకే మేడం. ఇది కూడా సెట్ కాదు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? సరే అన్న, నేను ఇవన్నీ మీరు హోల్డ్ లో పెట్టండి, నేను నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను. నాకు ఇంకా పేమెంట్ పడలేదు. ఎవరికి అమ్మకండి, ఎవరు అడిగినా ఇవ్వకండి, ఓకేనా? హోల్డ్ లో పెట్టుకోండి ప్లీజ్ అన్న. ఎవరు నమ్ముదాం అనుకుంటే ఎవరు నమ్ముతుర్రా? నవదీప్ అన్న, మీకు ఎలా అనిపించింది? బాగుంది. వీళ్ళు ఇంత మునుపు రోస్ట్ మాస్టర్స్ అయినప్పుడు ఉన్న ఎనర్జీ మళ్ళీ వెనక్కి వచ్చినట్టుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ అన్న. బాగుంది, గుడ్ ఎనర్జీ. పాత వైభవం కనిపించింది మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. వెరీ నైస్. బిందు మ్యామ్, మీకు ఎలా అనిపించింది? బట్ దెన్ యాజ్ ఈ సెడ్, నిజంగా మీరిద్దరే స్టేజ్ మీద ఉంటే ఐ థింక్ లైక్ మీరు సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. రోస్టింగ్ తర్వాత మీ స్కిట్స్ లో మళ్ళీ నచ్చింది ఇది. అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. బెల్ట్ ఎలా అనిపించింది? బాగా చేశారు, ఇద్దరు సూపర్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే రియల్ లైఫ్ లో మీరు ఇదేనా? అప్పట్లో మార్కెట్ లో పనిచేసినాం. కూరగాయలు అదే ఏం చేసేవాళ్ళు? రావాలి అగవ అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా ఆలుగడ్డ రావాలి బాబు, తీసుకోవాలి. అమ్మ రా కొత్తిమీర 5 రూపాయలు. అమ్మా నిజంరా? ఇద్దరు కలిసా? ఓ నైస్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడండి మీరు. నాకు నిజంగా మీ ఇద్దరి మీద చాలా మంచి గౌరవం పెరిగింది. సూపర్గా. థ్యాంక్ యూ మాస్టర్. గ్రేట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంతో మంది నవ్వుతూ మీరు హ్యాపీగా ఉన్నారు. సో ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ మాస్టర్. జడ్జెస్, వీళ్ళిద్దరిలో అంట సూపర్ పర్ఫార్మర్ ఎవరు? ఇద్దరికి ఒకరు లేరు, ఇద్దరే. బిందు గారిచ్చిన ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో మనకు తెలియాలంటే యాదమరాజు ఆన్ స్టేజ్. సార్ నమస్కారం మేడం. నాకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినాయి, కాకపోతే నేను అనాథానని చెప్పేసి ఎవరు ఒప్పుకుంటలేరు. మా పక్కింటి రంగారావు అంకులకు సంబంధం ఉందని చెప్పి పంపిస్తుండు. ఇప్పుడు ఆడికే పోతున్నా. నాకు ఈ సంబంధం కన్ఫర్మ్ కావాలని మీరు కూడా కోరుకోండి. నమస్తే. రంగారావు అంకుల్ పంపింది నేనే. పెళ్లి కూతురు ఈమెనేనా? ఈమనే. ఇంతకు పెళ్లి కూతురు ఏం చదువుకుంది? TTF అంటే
10th క్లాస్ 10 times ఫెయిల్. పెద్ద సాదే నేను 10th కూడా ఫెయిల్. మీ అమ్మాయి నాకు నచ్చింది, మరి పెళ్ళి ఎప్పుడు వేసుకున్నాం? పెళ్లి ఇంకొక వారంలో పెట్టుకుందాము. కట్నం ఒక 5 లక్షలు ఇస్తాం. నాకు ఇప్పటిదాకా కోల్ కట్నం కూడా ఇవ్వలేదు. అరే నాకు 5 లక్షలు ఓకే. బావగారు ఫస్ట్ ఒక 1,00,000 రూపాయలు తీసుకోండి, ఈ 1,00,000తో షాపింగ్ చేయండి, పెళ్లి షాపింగ్. సరే కానీ ఒకసారి మీరు ముందుకు వస్తారా? మీరు వర్షంలో డాన్స్ చేస్తారా? ఎందుకు? అంటే నెమళ్ళు కూడా అప్పుడే నాట్యం చేస్తాయి కదా అని. నాకు షాపింగ్ చేయడం సెలక్షన్ తెలియదు, మీ అమ్మాయిని తీసుకోవద్దా కొంచెం ప్లీజ్. సరే బావ జాగ్రత్త. ఓకే ఇప్పుడు కోటికి వెళ్తున్నాము, కొంచెం నువ్వు ఆడ టెడ్డీల టైపు అటు ఇటు పోకు. ఎందుకు? అంటే టెడ్డీలా ఉన్నావు కదా, నేను నమ్మేస్తా టెడ్డీ అనుకొని. అయ్యో ఇదే కోటి షాపింగ్ మాల్. అవునా? సార్ 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 100కి 20 పోతే మళ్ళీ రాదు. 100కి 20 సార్. ఏమున్నాయి అలా? 100కి 20 అంటే తీసుకో. సరే సరే ఇట్లా ఏమి 100. ఇదో సార్ 20. ఓహో ఇది భలే ఉంది అబ్బా. నమస్తే బాయ్ బాయ్ నమస్తే ఏంటి మమ్మీ ఎవడీడు? బాయ్ నమస్తే. జస్ట్ షారుఖ్ ఖాన్. అవునా? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు ఏందిరా? ఎవరను? షారుఖ్ ఖాన్. ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. 1000 రూపాయలు. రే మా సలీం గారి దుకాణంలో 100 రూపాయలకి ఇస్తాడు ఇవి. అన్న కొనుకోపో. అబ్బా కాజల్ నాకు కావాలి. 1000 రూపాయలు అంటుండే. చూసా మంచిగా ఉంది అమ్మాయి, మీరే మా దొండ పండ్లా ఉన్నారు. 1000 రూపాయలు ఇదిగోండి సార్. అరే ఇంకోటి ఉంది సార్ మన దగ్గర ఐటమ్. ఏది? సార్ బెల్ట్ సార్ బాగుంటుంది సార్. ఇగో చూడండి సార్, పట్టుకోండి సార్. పట్టుకుంది. ఈ నుంచి గురిస్తే దీని మీద బట్టలు ఇట్లా ఆరేస్తారు. ఒకసారి వద్దండి సార్. దీంతో బెల్ మంచిగా ఉందా? 500 సార్. 500 చీప్ సార్. 200 అవి మా దుకాణంలో. సార్ అమ్మ 500 అంటే కొట్టడానికి యూజ్ అవుతుంది. అమ్మ నా దగ్గర ఎక్కడ చాపరా మీరు ఇప్పుడు అడుగు. ఓకే సార్. కట్నం అంత ఇటే థ్యాంక్ యూ సార్. అయినా మన బట్టలు వంకుందాం పై ఇప్పుడు. రే చవ్వకు పోగేంట్రా. నేను ఎవరో తెలుసా? తెలియదు. ఓరబై నువ్వు బాయ్ వెళ్తేవా? బట్టల షాప్ పేరుంది బాయ్. బాయ్ మా బట్టల షాప్ పేరు తెలియదా బాయ్? సరిపోయారు ఇద్దరు. మా దగ్గర సెలబ్రిటీలు వచ్చి మరి బట్టలు తీసుకోయారు, ఏమంటావన్నా? అరే మొన్ననే మన నవదీప్ బాయ్ వచ్చి బట్టలు కొనుక్కుండు. ఒక బ్లాక్ అండ్ వైట్ షర్ట్ లేదా, ఇట్లా కాలి చేతులు లేకపోతే చల్లగా గాలి పోతుంది. గాలి గిరాకి పట్టుకరా, నేను ఈయన షాపు కాడ కూర్చుంటా. జరుగుర్రి. నువ్వు కూసో నా కూసో. మా హీరో అన్నా, హీరో సెల్ఫీ. బాయ్ చిన్న తమ్ముడు సాయి ఉన్నావు, బట్టలు వేసుకున్నా కాలి బొరాన్ ఉన్నావు. చిన్న తమ్ముడు సాయి ఆడోడ్రా. నువ్వే బాయ్. మేడం చూడు చక్కదనం ఎట్లుంది, అమ్మ హీరోయిన్ లెక్కుంది. మన పిల్లమే. బాయ్ మన పిల్లకి బట్టలు కొని మన షాప్ లో ఏకదమ్ ఉన్నాయి మొత్తం. ఏదాది మేము బయట కొనుక్కుంటాం. బాయ్ నువ్వు కొని పిల్ల మొత్తం కిర్రాక్ అయిపోతుంది ఫ్లాట్. మేడం మీకు ఏ చీర కావాలి చెప్పండి. నాకు త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, పట్టు సారీ చూపియండి. పట్టుకోండి. ఇదేంది? పట్టు సారీ. పట్టు చీర ఇచ్చిన కదా మేడం. చిన్న కథ కదిరిద్యా. మనీ పట్టుకో. 2,20,000. 2 లక్షలా? నాకు కట్నం కూడా తీయలేరు కానీ అమ్మ. అట్లుంటది మనతోని. ఆ చీరలు గిరలు వేస్ట్. నేను నీకు మంచి క్వాలిటీ బట్టలు చూపిస్తా. నా దగ్గర మంచి మంచి ప్యాంట్లు ఉన్నాయి, ఇట్రా నేను చూపిస్తా. కాలి ఇంకో ఈ ప్యాంట్ చూడరు ఎట్లుంది? ఏమరా అన్ని బుగ్గలు కట్టున్నాయి. అరే బెలూన్ ప్యాంట్ బాయ్. ఇది చూడరు బాయ్. కాదురా అన్ని బ్యాగులు ఉన్నాయి. అరే బ్యాగీ ప్యాంట్ బాయ్. నువ్వు షర్ట్ వేసుకో, ఎట్లుంది చెప్పేది? ఏమన్నీ చెక్స్ పెట్టిండే. చెక్ షర్ట్ బాయ్.
క్రేజీ క్రేజీ ప్యాంట్ క్రేజీ ప్యాంట్ ఏం రా అన్ని కార్లు పెట్టినావు? కార్గో జీన్స్ బాయ్. ఈ రోజు మాల అయిపోయింది, రేపు పంపుకుందాం నడు. షాపింగ్ అదే మధ్య మనం పోదాం. మైండ్ రిలీఫ్ చిన్నది. ఏమైంది? మసాజ్ సార్ చిన్నది. నాకద్దు. సార్ నమ్మండి సార్, అందరిలా నేను మోసం చేయండి సార్, నేను జెన్యూన్ ఉంటాను సార్. ఎందుకు మంచోడు అనిపిస్తుంది? అవును సార్, కూర్చోండి సార్. చాలరా. ఓకే ఓకే. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. రెడీయా సార్? ఆ, అబ్బా ఏం రా సార్ చేసినట్లే లేదు. చేసినట్టే ఉండదని చెప్పినా కదా సార్. కొంచెం కిందికి అన్నావా? బాబా 10,000 సార్. మరి అప్పుడైపోయిందా సార్ అసలు చేసినట్లే లేదు అమ్మా. చెప్పినా సార్, చిన్నది ఏంది? నా తరపు నుంచి సార్. ఏం ఆవు పైసలు పట్టి మీ భార్యకి సార్. ఎంత? 50,000 సార్. కానీ మీ గురించి 15,000కి ఇస్తా సార్. జస్ట్ చూడు సార్. బంగారం 15,000కి ఇచ్చేస్తున్నారా? జలక్ 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 చిన్న జలక్ ఇస్తున్నాం మేడం, చిన్నది. చూడండి సార్, వేసుకోండి సార్. పులి మస్తున్నావు సార్ 20,000 సార్. రే ఇప్పుడే పదన్నావు సార్ 20,000 తీసుకుంటే పోలీసుని విలువమంటారా సార్? పెంచుతున్నాడు మళ్ళీ. ఓకే థ్యాంక్ యూ సార్. నగలరా వేసుకురు కదా సార్ మెడలో? ఇది ఒక్కటి 20,000. ఎర్రి పుష్పం. బాగా అలసిపోయాం కదా, ఫ్రైడ్ రైస్. సార్ మీకు ఆకలి అవుతుందా సార్? అందుకనే కదా వచ్చింది షాప్ కి. సారీ సార్, సారీ సార్. సార్ ప్లేట్ క్యాచ్ సార్. అమ్మా క్యాచ్. రెడీ సార్? రెడీ. సార్ అట్లా అనకూరి సార్, బిచ్చపోలు వచ్చినట్టుంది. అరే ఏంట్రా ఇది? రెడీ సార్? అది సార్ ఆమ్లెట్ ఆమ్లెట్ ఆమ్లెట్. రండి రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్. దా, ఏది, ఏది, ఏది? అటు సార్. అన్న పట్టుకో పట్టుకో, 30 రూపాయలట. పోయింది. అరే నాకు వచ్చిందిరా. కాకెత్తుకపోయింది సార్. మళ్ళీ వేస్తా సార్. మళ్ళీ 30 రూపాయలు అని చెప్పినా కదా సార్. 100 రూపాయలు ఎగ్ ఆమ్లెట్, డబల్ ఆమ్లెట్. ఇప్పుడు పైసలు సార్. కాదే ఇంటికి పోయి తినొచ్చు కదా సార్. కుక్కును పంపిస్తా సార్. రే రే ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇంకా మనం చేసుకుందాం ఫాస్ట్ ఫుడ్. రవల్ సార్, టబ్బుల్ సార్, టబ్బుల్ సార్. నాకేమద్దు. ప్లాస్టిక్ తో చేసింది కాదు సార్, నా ప్రాణంతో చేసింది సార్. అగవాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. మీరు మీ పిల్ల ముందు పొట్టుకున్నారని ఫీల్ అవుతారు కదా సార్. ఒక్కసారి ఇది వేసుకోండి సార్, పక్కన నిలబడండి. ఏమనిపిస్తుంది సార్? అరే, అదే అది సార్. నువ్వు ఈయన ఉండవు. 2,000. సరే వేసుకో. హనుమూన్కి వెళ్ళిపో సార్, 50 రూపాయలపై. నేను ఇంకా పెళ్ళే కాలేదు, హనుమాన్కి ఎందుకు పోతా? వెళ్ళిపో సార్, నువ్వు 500. నువ్వు వేరే అమ్మాయితో దొరికిపోయినావు అనుకో సార్, కింద కూర్చోండి, దీన్ని ఇట్లా కప్పుకోవచ్చు సార్. రే కీరా రే. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఈ ఫ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది మేడం. ఒక రండి మేడం, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి మీ ఓడి మీద కోపం వస్తే ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు మేడం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఒక్కసారి చూడండి మేడం ఎంత పెద్ద స్పేస్ ఉందో. ఒక్కసారి రండి మేడం, ఒకసారి వెళ్ళిపోండి బ్రదర్, వెళ్ళిపోండి బ్రదర్. చూడరు మేడం. అరే ఇంకా నువ్వు చచ్చేదిరా. అది మా స్పెషాలిటీ సార్. యాభై వేలు మేడం. నేను కొనుక్కోలేదు సార్. నెక్స్ట్ టైం 50,000 సార్. సార్ రవల్ సార్, లాటరీ సార్. అప్పా పెద్ద కార్, పెద్ద బండి, పెద్ద ఆటో, పెద్ద అన్ని, నువ్వు తప్ప అన్ని పెద్దవి సార్. టికెట్ 10,000 సార్. వద్దు. ఇప్పటిదాకా నువ్వు లక్షల ఖర్చు పెట్టినావు, నేను 10,000 లాటరీ పెడితే వచ్చిందండి అమ్మ. నో యూస్ వాడు విండు. 2 లాటరీలు ఇది. ఇగో సార్, నాకు ఒక 3 లాటరీలు. 3 లాటరీల మేడం తీసుకోండి. అందరు కొంటుర్రే. తీసుకో. ఇగో నాకు ఒక లాటరీ ఇవ్వు.
సరే అందరు నంబర్ చూసుకొని 4 4 8 8 6 5 5 3 ఏమైంది 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 నాదే నంబర్ నువ్వేనా కార్ గెలుచుకుని సార్ మీరు ఇచ్చాను ఎప్పుడే ఇచ్చా ఇప్పుడు ఏసీ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఆరామ్ కార్ అప్పుడు చెప్పినా నేను 10,000 సార్ తీసుకోండి సార్ కార్ 10,000 లాటరీ అంటే సార్ దీన్ని జూమ్ చేసి దాంట్లో పెట్టినాం సార్. ఏం చిల్లర కాదురా మీరు. నా పిల్లమైందిరా సార్ అంటే ఇంతకుముందు ఒకడు లాటరీ అమ్మనికి వచ్చిండు చూడు, ఫస్ట్ నుంచి నూడిల్స్ వేసిండు చూడు, వాడు ఎవడో తెలుసా? ద నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? వాట్ ఏ సూపర్ స్కిట్ అమ్మా, బాగుంది. మాస్టర్ ఎలా అనిపించింది? బాగుంది, గుడ్. అంటే డిఫరెంట్గా ఎంట్రీ తీసుకుని వచ్చింది, చాలా బాగుంది. ఫస్ట్ అద్దాలు అమ్మేది సూపర్గా నచ్చింది. ఈ బాడీ లాంగ్వేజ్ సూపర్గా చేసావు, వన్ మ్యాన్ షో. అదిపన్న ఎలా అనిపించింది? ఇప్పుడు ఈ ఒకటే కాన్సెప్ట్ ఇద్దరు గొడవపడి చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అంటే మన భాస్కర్ జ్ఞాని వాళ్ళ వీళ్ళ దాంట్లో ఎవరు బెటర్ అని చెప్పాలి. సరే అక్కడికి వెళ్ళే ముందు వీళ్ళదైతే బాగుంది, అందరినీ వాడి నీట్గా ఎప్పుడు నీ స్టైల్లో పద్ధతిగా ఫినిష్ చేసావు. ఒక లూప్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేసి బాగుంది, అందరూ బాగా చేశారు. ఇందు మ్యామ్ ఎలా అనిపించింది? లాస్ట్ ఎపిసోడ్ లో ఏం చెప్పాను? వీళ్ళు స్కిట్ తర్వాత ఒక స్కిట్ పోగొడితే ఇంకో స్కిట్ బాగా చేస్తారు. ఒక స్కిట్ పోయినప్పుడు నెక్స్ట్ టైం వచ్చేది వాళ్ళు ఇంకా సూపర్ గా చేస్తారు. అవును, అదే చేశారు. చాలా బాగా చేశారు. చాలా చిన్న చిన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్, ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ మీ. 100కి 20 వాస్ గుడ్. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? పులి. నవదీపన, మీరు ఇచ్చిన టాస్క్లో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? ఇట్స్ ఎ డ్రా.